కడప జిల్లాలో భారీ మొబైల్ రికవరీ మేళను పోలీసులు ఏర్పాటు చేశారు. మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా 1.86 కోట్ల విలువ చేసే 702 మొబైల్ను సైబర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేశారు. వీటిని బాధితులకు ఎస్పీ నాచికేత్ విశ్వనాథ్ స్వయంగా అందజేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 7 విడతల్లో 5,372 మొబైల్స్ను రికవరీ చేసినట్లు చెప్పారు. మొబైల్స్ పోగొట్టుకున్న వారు వెంటనే పోలీసులను ఆశ్రయించాలని ఎస్పీ నాచికేత్ విశ్వనాథ్ సూచించారు. ఐడియా ఉంది. మొబైల్ థెఫ్ట్ కానీ మొబైల్ మిస్ప్లేస్ కానీ ఒక పెద్ద సమస్య ఉంది. చాలా మంది పెటిషన్స్ వస్తాయి, మన దగ్గర చాలా మంది కంప్లైంట్స్ వస్తాయి. మొబైల్ ఒక పర్సనల్ అసెట్ అయిపోయింది. ఇప్పుడు అందరు మొబైల్ లేకపోవడం వల్ల మెంటల్ ప్రాబ్లమ్స్ అయితే చాలా మెంటల్ యాగోని కూడా వస్తుంది. ప్లస్ చాలా ప్రాక్టికల్ వర్క్ కూడా ఆగిపోతుంది. బ్యాంకింగ్ సంబంధించి కానీ, పర్సనల్ కమ్యూనికేషన్ సంబంధించి కానీ, ప్రొఫెషనల్ వర్క్ సంబంధించి కానీ. సో మేము కంటిన్యూస్గా ఈ మిస్సింగ్ మొబైల్ కంప్లైంట్స్ ఒక పోర్టల్ ఉంది మన దగ్గర. అక్కడ ఉన్న కంప్లైంట్స్, లేకపోతే స్టేషన్లో ఎవరు ఇచ్చిన కంప్లైంట్, లేకపోతే అండర్ పీజీఆర్ఎస్ ఎవరు వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఉన్న అన్ని ఇష్యూస్ సెంట్రల్లీ ఇక్కడ నుంచి హెడ్ క్వార్టర్స్ నుంచి ట్రాక్ చేస్తాము. చాలామంది సెంట్రల్ ఏజెన్సీస్తో, సెంట్రల్ పోర్టల్స్తో కోఆర్డినేట్ చేసి మన సైబర్ టీమ్స్ అంతా మొబైల్స్ ట్రేస్ చేసింది. 5,372 మొబైల్స్ మేము రికవర్ చేస్తాము. మేబీ థెఫ్ట్ ఉండొచ్చు, మిస్ప్లేసింగ్ ఉండొచ్చు. ఆ మొబైల్ వాల్యూ ఇస్ మోర్ దెన్ 11 crores. ఆ మోర్ దెన్ 11 crores వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్ రికవర్ చేసి మేము ఓనర్స్కి రిటర్న్ చేస్తాం. పర్సనల్ ఐడెంటిటీ కానీ సమ్ అదర్ పర్సనల్ డేటా ఉండొచ్చు, ఆ డేటా మిస్యూజ్ చేయొచ్చు. తర్వాత ఫైనాన్షియల్ చాలా సెన్సిటివ్ డేటా ఉంటుంది. గూగుల్ పే, ఫోన్పే, అదర్ బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్స్, ఇవన్నీ డేటా ఉంటే ఆ ఫైనాన్షియల్ యాంగిల్లో ఎవరైతే మిస్యూజ్ చేయొచ్చు. ఆల్ ఆఫ్ దెమ్ డిస్పోజ్. 100% డిస్పోజల్ రేట్ ఉంది. సాటిస్ఫాక్టరీ డిస్పోజల్. క్రిమినల్ యాంగిల్ ఉంటే పోలీస్ దీంట్లో బాధ్యత ఉంటే 100% మేము కంప్లీట్ చేసి ఉన్నాము. ఫ్యామిలీ కౌన్సిలింగ్, చాలా మంది ఈ ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఫ్యామిలీ నుంచి కూడా వస్తున్నాయి. ఆ ఫ్యామిలీ కౌన్సిలింగ్